శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. త్రిపురాంతకం గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిపై ఉంది. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం త్రిపురాంతకం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తూర్పు ద్వారం. శ్రీ త్రిపుర సుందరి ఆలయం ఒక కొండ దిగువన ఒక చెరువు మధ్యలో ఉంది. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు గర్భాలయంలో భక్తులకు గొప్ప దర్శనం ఇచ్చే ఆహ్లాదకరమైన రూపంలో ఉంది. ఇక్కడి దేవత వెండి ఆభరణాలతో అలంకరించబడి ఎల్లప్పుడూ నిమ్మకాయ పండ్ల పచారంతో అలంకరించబడి ఉంటుంది. జగద్గురు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్ర ప్రతిష్ఠించినప్పటి నుండి ఇక్కడ ప్రతిరోజు కుంకుమార్చన చేస్తున్నారు. కృతయుగంలో శివుడు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవితో త్రిపురాసుర అనే రాక్షసుడిని ఈ ప్రదేశంలో సంహరించాడు. కాబట్టి ఈ ప్రదేశానికి త్రిపురాంతకం అని పేరు పెట్టారు. ఇది శైవం, శక్తి, కపాలిక సంప్రదాయాల సమాహారం కనిపించే పవిత్ర స్థలం. పురాతన కాలంలో అనేక మంది ఋషులు మరియు సాధువులు ఇక్కడ తపస్సు చేసేవారు మరియు ఇక్కడ మంత్ర తాంత్రిక విద్య మరియు సిద్ధయోగాలను కూడా ఆచరించారు. శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం నుండి కొండవైపున శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది. అక్కడ వాహనాల ద్వారా చేరుకోవడానికి ఘాట్ రోడ్డు ఉంది మరియు ఆలయానికి నడక ద్వారా చేరుకోవాలనుకునే భక్తులకు మెట్లు కూడా ఉన్నాయి. ఆలయ ప్రవేశం ద్వారం వద్ద దాదాపు 80 అడుగుల ఎత్తులో రాజగోపురం ఉంది. ఆలయ గొప్ప శిల్పం హిందూ ధర్మ వైభవాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రకాశం జిల్లాలోని అన్ని దేవాలయాల కంటే ఎక్కువగా భిన్నంగా ఉంటుంది. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి గర్భాలయంలో శివలింగం రూపంలో ఉంది. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామికి ప్రతిరోజు అర్చనలు మరియు అభిషేకాలు అందుతున్నాయి. గర్భాలయం తర్వాత శ్రీ వీరభద్ర స్వామి కూడా ఆలయంలో ఉన్నాడు. ఈ ఆలయంలో ఒక గుహ ఉంది. ఇది ఈ ఆలయం నుండి ప్రారంభమై శ్రీశైలం ఆలయంలో ముగుస్తుంది. పురాతన కాలంలో సాధువులు మరియు ఋషులు ఈ గుహలో తపస్సు, యోగా, ధ్యానాలు చేసి శ్రీశైలం నుండి ఈ ఆలయానికి ప్రయాణాలు చేసేవారట. ఈ ఆలయం యొక్క నైరుతి మూలలో చామరకర్ణ గణపతి విగ్రహం ఉంది. శ్రీ చామరకర్ణ గణపతి విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఉండి భక్తులకు గొప్ప దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారి ఆలయానికి సమీపంలో గంధపతి, పుష్యపతి, చిత్రపతి, గుండిప్రభ మొదలైన 9 తీర్థాలున్నాయి. అమ్మవారి ఆలయానికి దక్షిణ భాగాన బయటగా అపరాధేశ్వరి, బయట బాలమ్మ కొలువై ఉండి చెరువు నిండినప్పుడు భక్తులను అనుగ్రహిస్తున్నది. త్రిపురాసుర సంహార కాలములో ఈ దేవియే త్రిపురాంతకేశ్వరునకు తోడ్పడినట్లు ఋగ్వేదంలో చెప్పబడింది. అర్ధరాత్రి వేళ సిద్ధ, దేవ, యోగి పుంగవులు ఈ అమ్మవారిని సేవిస్తున్నట్లు ప్రత్యక్షముగా చూసిన మహా తపస్సంపన్నుడు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు చెప్పియున్నారు. రక్తపాత్రలు సాధారణంగా శక్తి ఆలయాలలో సింహం వాహనం, ధ్వజస్తంభం ఉండాలి. ఈ రెండు ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టం కాదని స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. సవ్యాప సవ్య మార్గస్థ. ఒకప్పుడు ఈ ఆలయంలో పంచమాకార్చన జరిగేది. అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన రక్తపాత్ర ఉంది. దీనికి ఉగ్రపాత్ర అనే పేరు కూడా ఉంది. ఉగ్రపాత్ర 1/2 అడుగు ఎత్తు, 2 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలి ఇచ్చినా ఒక్కో బోతు రక్తానికి కడవెడు నీళ్లు పోసినా ఆ రక్తపాత్ర నిండదు. ఈ విషయం ఈనాటికి ప్రత్యక్ష నిదర్శనమే. ఈశాన్యంలో మామూలు భక్తులు వేరొక రక్తపాత్ర ఉన్నది. దానికి 2 అడుగుల దూరంలో బలిని ఇచ్చే యూపస్తంభం కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, దానికి 2 వైపులా సూర్యచంద్రులు ఉన్నారు.